మహిళా నేతలను దూషిస్తూ ఉన్న కూటమి నేతలపై ఏపీ మహిళా కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు. సోషల్ మీడియాలో వేధింపులపైన ఫిర్యాదులో పేర్కొన్నారు. దూషణల వీడియోలు, క్లిప్పింగ్స్లను అందజేశారు. మహిళా కమిషన్కు వెళ్లిన వారిలో మహిళా నేతలు ఉప్పాల హారిక, భాగ్యలక్ష్మి, పుణ్యశీల, శ్యామల ఉన్నారు. ఇక ముందు రోజే సమాచారం ఇచ్చినా కమిషన్ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో కార్యదర్శికి ఫిర్యాదు అందజేశారు. హోంమంత్రి అనితను మేకప్ అన్నందుకే మాజీ మంత్రి అమర్నాథ్పై కేసులు పెడుతూ ఉన్నారని, మరి వైఎస్ఆర్సీపీ మహిళా నేతలను తిట్టిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు. కూటమి పాలనా తీరును రాష్ట్ర మహిళలంతా గమనిస్తూ ఉన్నారని, త్వరలోనే తగిన బుద్ధి చెబుతారు అని హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు. గౌరవం అనేది ఎప్పుడు కూడా ఇచ్చి పుచ్చుకోవాలి. మీరు ఇవ్వలేదు, దాన్ని బట్టి రియాక్షన్ ఉంది. దానికోసం ప్రతి ఒక్కరూ మాట్లాడారు, నేను తప్పనట్లేదు. మీ మహిళా మంత్రి గారిని మీరు అందరూ కూడా మాట్లాడారు, బాగానే ఉంది. మరి ఎక్స్ మినిస్టర్ అయిన మా రోజమ్మ గారి మీదో, విడుదల రజనీ గారి మీదో, మరి విజయమ్మ అన్నారని చెప్పి వాళ్ళ నాన్న వీళ్ళ నాన్నకేమవుతారని మాట్లాడినటువంటి మినిస్టర్ గారి మీద ఎవరి మీద కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. సరికదా, ఇవాళ ఆయన తీసుకొచ్చి అమర్నాథ్ గారి మీద కేసుల మీద కేసులు బనాయిస్తూ ఉన్నారు. అంతెందుకు, ఇప్పుడు జెడ్పీ చైర్మన్గా నేనున్నాను. అనుచితమైన వ్యాఖ్యలు అంటే ఏంటండి? మేకప్ అంటే అనుచితమైన వ్యాఖ్య. మరి నన్ను నడి రోడ్డు మీద ఈ రకంగా చేశారు, కారు పగలగొట్టి చాలా చండాలమైన బూతులు మాట్లాడారు. కనీసం ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ అనే ఆవిడ ఉంటే కనుక ఖచ్చితంగా సుమోటోగా యాక్షన్ తీసుకోమని నేను గగ్గోలు పెట్టి ఏడ్చాను. నా తోటి ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఆ రోజు ఏమైపోయింది? మహిళా కమిషన్ గోల్డ్ గిల్లుకుంటూ ఇంట్లో కూర్చున్నారా? నిజంగా మహిళా కమిషను మహిళలకు భద్రత ఇస్తుంది అనేది నిజమైతే ఖచ్చితంగా వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోండి. ఈ కూటమి నాయకులు ఎంత విచ్చలవిడిగా మహిళా నాయకురాళ్ళ మీద ఈరోజు దాడులు చేస్తున్నారు, ఏ రకంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు మేము మహిళా కమిషన్ క్వశ్చన్ చేస్తున్నాం. ఏం క్వశ్చన్ చేస్తున్నాం? అరవా శ్రీధరు ఏం చేశాడు? వాడి మీద ఈ మహిళా కమిషను ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు? అంటే వీళ్ళ కళ్ళు ఏమైనా కాకులు పోయినాయా? వీళ్ళు ఏమైనా గోలు గిల్లుకొని కూర్చుంటున్నారా? ఎందుకు అరవా శ్రీధర్ మీద ఇంతవరకు ఎందుకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు? ఖచ్చితంగా చెప్పాలి. మేకప్ అన్న ఒక్క మాటకి మీరు వెంటనే సుమోటోగా తీసేసుకొని ఎవరైతే అమర్నాథ్ గారి మీద ఉన్నారో అమర్నాథ్ గారి మీద ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మాట్లాడారే. లాస్ట్కి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి అనిత గారిని అలా అనేశారు, ఇలా అనేశారు, ఆమె ఒక హోమ్ మినిస్టర్ అని మాట్లాడుతున్నారు. మరి గతంలో ఉన్న మినిస్టర్లని మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడినప్పుడు మరి మీకు తెలియలేదా వాళ్ళు మహిళలని? మరి మీరు సోయిలో లేరా? సోయిలో లేకుండానే మాట్లాడారా ఇన్ని మాటలు? ఈ రకమైన వ్యాఖ్యలు మాత్రం చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా ఖండించి వాళ్ళ నాయకుల్ని అదుపులో పెట్టకపోతే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. దీనికి 100 రెట్లు మేము కౌంటర్ ఇస్తాము, తగిన బుద్ధి కూడా తెలియజేస్తామని చెప్తున్నా. అసలు నిజంగా ఉమెన్ కమిషన్ వారిని నేనైతే ఒక్కటే క్వశ్చన్ చేస్తా ఉన్నా. అమ్మ, అరవ శ్రీధరు ఒక దళిత మహిళని, మరి ఆయన దళితుడే కానీ దళిత మహిళని మరి ఆయన అన్యాయం చేస్తే సుమోటోగా కేసు ఎందుకు తీసుకోలేదమ్మా? అలాగే తాతంశెట్టి నాగేంద్ర అదే మహిళని రోడ్డు మీద మరి కర్రతో బాదినప్పుడు సుమోటోగా ఎందుకు తీసుకోలేదు తల్లి? జ్ఞానేశ్వరి కేసు మరి వెలుగులోకి వచ్చేంత వరకు కూడా ఉమెన్ కమిషన్ నిద్రపోతోందా అమ్మా? మరి ఏ రకంగా తల్లి నాకు అర్థం కావట్లేదు. అంతకు మించి ఏబిఎన్ రాధాకృష్ణ గారు అసలు మహానుభావుడు. మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతల భార్యలందరినీ కూడా వక్రీకరించి మాట్లాడినప్పుడు ఈ ఉమెన్ కమిషన్ ఏం చేసిందమ్మా? ఈ రోజున మీరు ఉండకుండా మీ నైజం చూపించటమే ఈ ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉంది, లా అండ్ ఆర్డర్ ఎంత గొప్పగా నడుస్తోంది అనేది కూడా తెలుస్తూ ఉంది. హోంమంత్రి గారి ఇలాఖాలోనే ఎంతమంది ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగాయి, దానికి ఆవిడ తీసుకున్న యాక్షన్ ఏంటి? మీ దగ్గర సమాధానం ఉందా? దీని మీద సమాధానం ఉండదు. సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న ట్రోల్స్ మీద మీ సమాధానం ఏంటి? ఇది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల గురించి మాత్రమే అడగట్లేదండి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ గురించి మాట్లాడుతున్నాము. గట్టిగా మాట్లాడితే మహిళలు ఎక్కడున్నా వాళ్ళందరి గౌరవానికి సంబంధించిన ప్రశ్న ఇది. సోషల్ మీడియాలో ఫోటోలు మాఫ్ చేసి మీరు ట్రోల్ చేస్తూ ఉంటారు కదా, దాని మీద మీ సమాధానం ఏంటి? అది మీ హయాంలో జరుగుతుందని అందరికీ తెలుసు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు?
ఇలా వీటి మీద మీకు ఎలాంటి సమాధానాలు ఉండవు. కానీ ఎవరో ఏదో అన్నారట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, ఇంకా అసలు ప్రతి ఒక్కళ్ళు వచ్చేసారు మాట్లాడడానికి. అది ఏమన్నా అంత పెద్ద భూత అండి? నాకు అర్థం కాదు. మీరు మాట్లాడిన భాష కంటే, మీరు వాడిన పదజాలం కంటే కూడా మేకప్ అనేది పెద్ద భూత అండి? అమర్నాథ్ గారు అడిగింది. ఇంకా నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీ నుంచి వచ్చి నేనే మేకప్ వేసుకోను, మీకు ఎందుకండి మేకప్ అనిత గారు? కమింగ్ ఫ్రమ్ అన్ ఇండస్ట్రీ, బీయింగ్ అన్ యాంకర్, బీయింగ్ అన్ యాక్ట్రెస్, నేనే ఎప్పుడు మేకప్ వేసుకుని మాట్లాడలేదు పొలిటికల్గా. మీకు ఎందుకండి మేకప్? ఇప్పుడు నేను కూడా అడుగుతున్నాను. మీరు మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి విషయాలు, వాటన్నిటికీ టచ్అప్పులు చేసేసి మీ మేకప్ల గురించి మాట్లాడితే మాత్రం మీకు ప్యాకప్ ఖాయం, గుర్తుపెట్టుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.